హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనాచురల్లీ బై పిఆర్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటనేది మీకు తమ్నేల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. మా జస్వి తల్లిది గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ వీడియోలో నేను వాటి వెయిట్ అండ్ ప్రైస్ కూడా చెప్తానండి. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా చేయించుకోవడానికి. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను క్లియర్గా కూడా చూపిస్తాను పిక్స్. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి అనమాట. సో మీకు చేయించుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఫస్ట్ వచ్చేసి ఇదండి. యాక్చువల్గా ఫస్ట్ షాప్లో ఒక చోకర్ చూసాము. మాకు చోకర్ నచ్చింది. బట్ నాకు ఆల్రెడీ చోకర్ ఉందనమాట. చోకర్ ఉంది, 3/4 ఉంది, లాంగ్ ఉంది. బట్ నెక్లెస్ లేదని చెప్పేసి ఆ చోకర్ని నెక్లెస్ లెక్క చేయమని చెప్పేసి కొన్ని చేంజెస్ చెప్పామన్నమాట. దాంట్లో ఈ గ్రీన్ కలర్ గ్రేప్ బీడ్స్ అంటారు కదా, అవి లేవన్నమాట. ఈ గ్రేప్స్వి, ఈ వైట్ కలర్ కొట్టి పూసలు అండ్ గోల్డెన్ బాల్ ఇవన్నీ యాడ్ చేయించాము. నెక్లెస్ లెక్క చేంజ్ చేయించామన్నమాట. చూడండి, మధ్యలో రాధాకృష్ణ లాకెట్ వస్తుంది. అన్ని రకాలు నాకు గుట్ట పూసలు సెట్ లేదనమాట. అందుకని చెప్పేసి ఇందులో కొన్ని గుట్ట పూసలు, గ్రేప్స్ బీట్స్ ఇవన్నీ యాడ్ చేయించాము. చూడండి ఎంత నీట్గా, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఇది శుభం జ్యువెలర్స్ అని నా పెళ్లి జ్యువెలరీ మొత్తం ఇక్కడే తీసుకున్నాను. యాక్చువల్గా నా ఎల్బీ నగర్ దగ్గర ఉంటుంది. లాకెట్లు పక్కకు కూడా మళ్ళీ రాధాకృష్ణలు వస్తారు. ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి చేయించుకోవడానికి. దీని వెయిట్ వచ్చేసి 40 grams అండి. మళ్ళీ మాకు మేకింగ్ ఛార్జెస్ అంటే మళ్ళీ ఆర్డర్ చేయించుకున్నాం కదా, చోకర్ని నెక్లెస్ లెక్క చేయించుకున్నాం అనమాట. విత్ మేకింగ్ ఛార్జెస్ మాకు 3.7 to 4 అట్లా పడ్డదనమాట విత్ చైన్ ఇవన్నీ. చూడండి, పెట్టుకున్నట్లయితే చాలా నిండుగా కనిపించేస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్కి ఇట్లా ఏం తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర నక్షి ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట, లక్ష్మీదేవివి. సో అందుకని చెప్పేసి ఇయర్ రింగ్స్ ఏం తీసుకోలేదండి. వచ్చేసి జస్వికి అత్తమ్మలు పెట్టారండి. దీని వెయిట్ వచ్చేసి 40 grams అనమాట. బర్త్డేకి పెట్టారు ఇది వాళ్ళు. అండ్ చోకర్ నచ్చి చేసుకున్నామని చెప్పాను కదా, చోకర్ నేను పక్కన యాడ్ చేస్తాను. ఎందుకంటే చోకర్ చేయించుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి చోకర్ పిక్ కూడా యాడ్ చేస్తాను. అది అలా ఉండదని మేము ఇలా చేయించాము. యాక్చువల్గా నచ్చిన వాళ్ళకి నేను దగ్గర నుంచి కూడా వీడియో చూపిస్తాను ఒకటి జ్యువెలరీది. సో అందులో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్ చేయించుకోవచ్చు. పెట్టుకున్నట్లయితే ఇలా ఉంటుందండి. చూడండి క్లోజర్ లుక్ ఎంత బాగుందో. అన్ని రకాలు ఉన్నాయి. నక్షి వర్క్ ఉంది, బీడ్స్ ఉన్నాయి, కొట్టి పూసలు ఉన్నాయి, గ్రేప్స్ బీడ్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, అన్ని రకాల గ్రీన్ స్టోన్స్, పింక్ స్టోన్స్ ఏ శారీస్కైనా సెట్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఈ లాకెట్ తీసుకోవడానికి, అదే రాధాకృష్ణ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే నా దగ్గర అన్ని లక్ష్మీదేవి ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ అయినా, నా నక్షి జ్యువెలరీ మొత్తం బ్యాంగిల్స్ అవన్నీ లక్ష్మీదేవి ఉంటాయి అనమాట. సెట్ 3/4 బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్ని లక్ష్మీదేవి ఉంటాయి. అందుకని చెప్పేసి నా దగ్గర రాధాకృష్ణ లేడు అని చెప్పేసి వచ్చేసి ఇదండి. ఫస్ట్ టైం డైమండ్ సెట్ తీసుకున్నాను నేను. యాక్చువల్గా ఈ డైమండ్ సెట్ ఫస్ట్ టైం తీసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి. నాకు జస్వికి మెడల్ వేయగానే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా గోల్డ్ తీసుకుందామని వెళ్ళాను షాప్కి. గోల్డ్ తీసుకుందామని వెళ్తే అన్నీ నా దగ్గర ఉన్నవే అనిపిస్తుంది. అంటే నా దగ్గర రామ పరివార్, నక్షి జ్యువెలరీ అన్నీ ఉన్నాయన్నమాట. వడ్డానం ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా అవన్నీ నా దగ్గర ఉన్నాయి అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఆల్రెడీ నా జ్యువెలరీ వీడియో ఒకటి చేశాను. అండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో అన్ని గోల్డ్ జ్యువెలరీ ఎక్కడ ఇచ్చినా నా దగ్గర ఉన్నవే అనిపిస్తున్నాయి. ఒక డైమండ్ చెక్ చేద్దామని చెప్పేసి డైమండ్ సెక్షన్కి వెళ్తే ఇది నచ్చింది నాకు. జస్వికి వేయగానే చాలా సింపుల్గా క్యూట్గా అనిపించింది. చూడండి ఎంత క్యూట్ ఉంది. ఇది మనకు నైట్ పార్టీస్కైనా దేనికైనా చాలా బాగా సెట్ అవుతుంది. చూడండి, పెట్టుకొని చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఇది. దీని లోపల ఇక్కడ చేంజబుల్ ఉంటుందండి. మనం ఇక్కడ స్టోన్ చేంజ్ చేసుకోవచ్చు. వెనకాల ఇక్కడ స్క్రూ ఇస్తారనమాట. వెనకాల స్క్రూ ఉంటుంది, దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. దీనికి వాళ్ళు మాకు ఈ కలర్ స్టోన్ ఇచ్చారు. యాక్చువల్గా రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు. దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. వెనకాల స్క్రూ ఉంటుంది అనమాట. నాకు ఇది జస్వికి ఏంటంటే చాలా క్యూట్ అనిపిస్తుంది. చిన్నపిల్లలకి బాగుంటాయి కదా ఇలాంటివి. అది పెద్ద వేరే వారికి పనికొస్తుంది, ఇంటర్ పెద్ద వరకు పనికొస్తుంది. మనకు కూడా నైట్ పార్టీస్కి. ప్లస్ నాకు డైమండ్ సెట్ లేదు, సో అందుకని చెప్పేసి తీసుకున్నాను. చూడండి, ఇది ఇలా ఉంటుంది, సింపుల్గా బాగుంటుంది. వెనకాల మీకు ఇక్కడ స్క్రూ వస్తుంది, ఇగో స్క్రూ ఉంటుంది కదా, దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది
దీని వెయిట్ వచ్చేసి 19 grams పడిందండి. అండ్ ప్రైస్ వచ్చేసి 2 lakhs చేంజ్ పడింది అనమాట. చూడండి ఎంత క్యూట్ ఉందో, ఎంతైనా డైమండే కదా అనిపిస్తుంది. ఇది జస్వికి మమ్మీ వాళ్ళు పెట్టారనమాట బర్త్డేకి. మా ఫస్ట్ డైమండ్ సెట్ అనమాట ఇది. జస్వి తల్లి ఫస్ట్ తీసుకుంది డైమండ్, మమ్మీ కంటే ముందు జస్వి తీసుకుంది డైమండ్. ఎవరికైనా నచ్చినట్లయితే చేయించుకోవడానికి నేను మళ్ళీ మీకు వీడియో పిక్స్ పెడతాను, చూడండి ఒకసారి. దీనికి ఇయర్ రింగ్స్ అడిగాము. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ అడిగితే వాళ్ళు 70,000 80,000 చెప్పారనమాట. సో ఇప్పుడే ఎందుకులే అంత, మళ్ళీ బడ్జెట్ లేదు బేసిక్ అంతా. పెద్దగా తీసుకున్నాక ఇంకా ఇయర్ రింగ్స్ కుట్టేయలేదు, అది కుట్టించినప్పటి వరకు తీసుకోవచ్చులే అని చెప్పేసి తీసుకోలేదు. ఓన్లీ నెక్ సెట్ ఒకటి తీసుకున్నాం. ఇది క్లోజర్ లుక్ అండి. యాక్చువల్గా ఇందులో బ్లూ స్టోన్స్ ఉండే, జిష్యూ మెల్లో వేసిన బ్లూ స్టోన్స్ అనమాట. బట్ నాకు ఇందులో గ్రీన్ ఉంటే అన్నిటికీ సెట్ అవుతాయని చెప్పేసి గ్రీన్ స్టోన్స్ చేంజ్ చేయించాను. 2 days ఇచ్చేసారు. మనం మళ్ళీ డైమండ్ తీసుకుంటే 100% వస్తుంది, అదే గోల్డ్ తీసుకుంటే 90% వస్తుంది అనమాట. తరువాత వచ్చేసి ఇదండి కంటే అనమాట. ఈ కంటే జ్యువెలరీ కూడా నా దగ్గర లేదు. సో జస్ట్కి నా దగ్గర లేని జ్యువెలరీ తీసుకున్నాము. ఇది మొత్తం కంటే అండి, చూడండి. కంటే జ్యువెలరీ, స్టోన్స్ వస్తాయి, బీడ్స్ వస్తాయి. దీని వెయిట్ వచ్చేసి 2.6 to 2.7 తులాస్, అంటే 27 grams, 26 grams to 27 grams ఉంటుందండి. ఇది జస్వికి వాళ్ళ మేనత్తలు పెట్టారనమాట. మా ఇద్దరు ఆడపడుచులు కలిసి ఇది పెట్టారు ఇద్దరు. చూడండి, చిన్నపిల్లలకి కంటే పెట్టినా కూడా చాలా క్యూట్ అనిపిస్తారు అసలు. కంటే చిన్న చిన్న సెట్స్ ఏ వేసినా వాళ్ళు బాగుంటుంది బేసిక్గా వాళ్ళకి. ఇది ట్రెడిషనల్గా బాగుంటుంది. మన పట్టు చీరలకి వాటికి వీటికి, పిల్లలకి లంగా జాకెట్లు వేసినా, లంగా ఒళ్ళు వేసినా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత నిండుగా ఉందో, కంటే పెట్టుకుంటే నిండుగానే వచ్చేస్తుంది. ట్రెడిషనల్ ఇంకా పట్టు చీరలకి చాలా బాగా సెట్ అవుతుంది. పట్టు చీరలకి, పట్టు లంగాలకి, చిన్నపిల్లలకి బాగుంటుంది. మేము వెయిట్కి ఇయర్ రింగ్స్ తీసుకోలే అండి జస్వికి, ఎందుకంటే నాకు ఇయర్ రింగ్స్ కుట్టియలేదు. ప్లస్ నా దగ్గర ఆల్రెడీ నక్షి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అవి 4 తులాస్లో తీసుకుంటే అప్పుడు 40 grams ఆల్రెడీ వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఆల్రెడీ అన్నిటికీ సెట్ అయిపోతాయి అని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే ఏం తీసుకోలేదు ప్రస్తుతానికి. అంత పెద్ద పెరిగినాక తీసుకుందాంలే, అది కొంచెం పెట్టుకునే ఏజ్ వచ్చినప్పుడు అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. ఇందులో కూడా మంచి బీడ్స్ అన్నీ ఉన్నాయండి. చూడండి ఎంత నీట్గా ఉందో. పికాక్స్ వచ్చాయి, వైట్ స్టోన్స్, పింక్, గ్రీన్, అన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి. మనం ఒక్కటి పెట్టుకున్నట్లయితే చీరకి, అదే పట్టు చీరలు ఎస్పెషల్లీ ట్రెడిషనల్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకో. ఇది వచ్చేసి జస్వికి అత్తం వాళ్ళు 21st పెట్టారు. బాల్స్ చైన్, గోల్డ్ బాల్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడు మామూలుగా గోల్డ్ చైన్ అనేవి ఉంటాయి, ఆల్రెడీ అంచుకి ఉంది నార్మల్ గోల్డ్ చైన్. మళ్ళీ దీనికి గోల్డ్ చైన్ ఎందుకని చెప్పేసి ఇట్లా బాల్స్ లెక్క తీసుకున్నాం. దీనికి లాకెట్ వేసిన ఇది మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట సింపుల్గా అని చెప్పేసి తీసుకొని ఉండే. దీని వెయిట్ వచ్చేసి 10 grams అండి, తులం అనమాట. చూడండి సింపుల్గా మనం దీనికి ఒక లాకెట్ చేయించుకున్నాం అనుకోండి, లాకెట్ వేసుకున్న కూడా మనం కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకు కూడా క్యూట్ ఉంటాయి, ఫ్రాక్స్ పైకైనా దేనికైనా చాలా క్యూట్ ఉంటుంది. యాక్చువల్గా దీనికి నేను మనిషిది ఇప్పుడు కూడా వేస్తాను అనమాట. అలాగే అంచు జ్యువెలరీ కూడా నేను వీడియో చేస్తాను, ఎండ్ స్క్రీన్లు ఇస్తాయి. చాలా మెంబర్స్ అడిగారు నాకు లాకెట్, లక్ష్మీ నరసింహస్వామి లాకెట్ అనేది. ఇది పుల్లుగోడు, ఈ పుల్లుగోడు దీనికి యాడ్ చేస్తా. అంశుకి ఇది యాడ్ చేసి వేస్తున్న ఫంక్షన్స్కి. ఇప్పుడు దానికి వేరే జ్యువెలరీ ఇట్లా పెట్టినప్పుడు అంశుకి బీడ్స్ చైన్కి ఈ లాకెట్ వేసి పెడుతున్నాను అనమాట. ఈ చిన్న చైన్ వచ్చేసి అంశు అనమాట. అంశు జ్యువెలరీ కూడా ఆల్రెడీ వీడియో చేశాను అనమాట. ఈ కడము అన్ని వీడియో స్క్రీన్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది 10 grams అండి, మొత్తం బీడ్స్ చైన్. దీనికి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అనమాట. దీనికి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్, ఇవన్నీ బీడ్స్ బ్యాంగిల్స్ వచ్చి ఇక్కడ చూడండి చిన్న డిజైన్ వస్తుంది. స్క్రూ, అది పెద్ద పెరిగే వారికి కూడా వాడుకోవచ్చు, ఇంత చెయ్యి అయ్యే వారికి కూడా వాడుకోవచ్చు. క్యూట్ ఉంటాయి బ్యాంగిల్స్. మామూలుగా ప్రెస్సింగ్ తీసుకుందాం అనుకున్నాం కానీ అవి కొన్ని రోజుల తర్వాత పెట్టడానికి ఉండవు కదా, అందుకని చెప్పేసి అది ఒత్తులు అంటారు కదా, అలాంటివి తీసుకుందాం అనుకున్నాం. బట్ కొన్ని రోజుల తర్వాత పెట్టడానికి ఉండదు. ఇవైతే ఎన్ని డేస్ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రెండ్లో కూడా ఉన్నాయి, ప్లస్ దీనికి మ్యాచ్ అయిపోతాయి, సెట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి తీసేసుకున్నాం. ఇవి కూడా 10 grams అనమాట, తులము. ఇవి కూడా తులము. ఇది 21st మా వదిన వాళ్ళు పెట్టారు, మా ఆడపడుచులు కలిసి పెట్టారనమాట. ఇందులో ఇప్పుడు మార్కెట్లో చాలా మోడల్స్ ఉన్నాయండి. గ్రీన్ అండ్ పింక్ వస్తున్నాయి, మళ్ళీ ఓన్లీ గ్రీన్ వస్తున్నాయి. బట్ మాకు ఈ వైట్ నచ్చింది, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట. జస్ట్ కూడా చాలా క్యూట్ ఉంటాయి వేసినప్పుడల్లా. చాలా సార్లు వీటిని వీడియోస్ అండ్ ఫొటోస్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా ఇప్పుడు పెట్టాను. ఈ వీడియోలో కూడా ముందు కొంచెం మెన్షన్ చేశాను అనమాట, ఒకసారి చూడండి. క్యూట్ ఉంటాయి పిల్లలకి ఇవైతే, అంటే ఏ అవుట్ఫిట్ కైనా బాగా సెట్ అవుతాయి అనమాట. అండ్
ఈ పులిగూర కూడా చాలా మెంబర్స్ అడిగారు, అందుకే మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను. దీని వెయిట్ వచ్చేసి 1.5 తులాస్ అంటే 15 గ్రామ్స్ అండి దాని వెయిట్. అంశు బర్త్డేకి అది. అంశు నెక్స్ట్ వచ్చేసి క్యూట్ ఇయర్ రింగ్స్ అండి. ఇది వచ్చేసి మా చెల్లి ఇచ్చింది అనమాట జస్వికి గిఫ్ట్. ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ నా కోసం అని చెప్పేసి అది తీసుకుంది, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో స్టడ్స్ తీసుకో అంటుంది. నేను కూడా తీసుకోవాలనుకుంటున్నా బట్ తీసుకోవట్లేదు. సో దానికి ఇస్తే నేను ఎట్లా దానికి ఇయర్ రింగ్స్ కుట్టేయలే కదా, నేను పెట్టుకుంటా అని చెప్పేసి తీసుకుంది అనమాట. ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇదండి జస్వి జ్యువెలరీ కలెక్షన్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నన్ను చాలా మెంబర్స్ నా వెడ్డింగ్ జ్యువెలరీ పార్ట్ 2 చేయమని అడుగుతున్నారు, అండ్ ఆ వీడియో మంచి రీచ్ వచ్చింది అప్పట్లో. కావాలంటే ఒకసారి చెక్ చేయండి, ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. చాలా మెంబర్స్ వెయిట్ అడుగుతున్నారు, దాని ప్రైస్ అడుగుతున్నారు. అప్పుడు నాకు కొత్తలో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చేశాను అప్పుడు, అందుకని వెయిట్ ప్రైస్ ఏం చెప్పలేదు అనమాట ప్రాపర్ గా. సో అందరూ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో వేయండి. ఇంకా అప్పుడు అన్ని జ్యువెలరీ చూపించారు, అంటే అప్పుడు నాకు అన్ని జ్యువెలరీ లేకుండే, మనం కొన్ని బ్యాంక్ లో అట్లా ఉంటాయి కదా. సో అప్పుడు నా దగ్గర అన్ని జ్యువెలరీ లేదు, చూపియండి అని అంటుండే. బట్ ఇప్పుడు కూడా నా దగ్గర లేదు, మొత్తం ఒక్కసారి ఉండట్లేదు. ఉంటే చేస్తాను తప్పకుండా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.